ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతిని ఎంపిక చేశారు. ఒక ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. అనూహ్యంగా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. అసెంబ్లీ సీటు వదులుకున్నందుకు విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2023లో విజయశాంతికి హామీ ఇచ్చింది అధిష్టానం. సుదీర్ఘ కసరత్తు, ముఖ్య నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు లెక్కలు వేసుకున్నారు. సుదీర్ఘ కసరత్తు, ముఖ్య నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు లెక్కలు వేసుకున్నాక ఈ లిస్టు ఫైనల్ చేసింది హైకమాండ్. మండలి బెర్త్ పై భారీ ఆశలు పెట్టుకున్న నేతల్ని బుజ్జగిస్తూ మొత్తానికి ఎంపిక పూర్తి చేశారు. ముగ్గురు అభ్యర్థులతో ఏఐసీసీ జాబితా విడుదల చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ కు అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేశారు. అయితే విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ కు అదృష్టం వరించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ప్రకారం ఒక స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ టికెట్ రావడంతో ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. 20 ఏళ్ల తన ప్రజా జీవితానికి గౌరవం దక్కిందన్నారు. ఒక కార్యకర్తకు దక్కిన బహుమతిగా భావిస్తున్నానని అన్నారాయన. తనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే అవకాశాలు వస్తాయన్నారు అద్దంకి దయాకర్. సగటు కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక బహుమతిగా నేను చూస్తా. మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా చాలా నా పట్ల ఈసారి ఎట్లయినా దయాకర్కి అవకాశం కల్పించాలని, ఖర్గే గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అటు సోనియా గాంధీ గారి దృష్టిలో కూడా నా అంశం ఉండే. సో ఈసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ అవకాశం కల్పించి ఇది ఒక బాధ్యతగా నేను చూస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒక 15-20 సంవత్సరాలు పనిచేసేందుకు ఇది ఒక బూస్ట్. బీఆర్ఎస్ గనుక ఇద్దరిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నిక తప్పనిసరి కానుంది. ఒకవేళ ఎన్నికే జరిగితే కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారనేది ఆసక్తిగా మారింది.